నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మని. షర్మిల కుమారుడి వివాహ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబును అయితే ఆహ్వానించింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని చంద్రబాబు నివాసంలో ఆయన కలిసి తన కుమారుడి వివాహానికి రావాలంటూ షర్మిల అయితే చంద్రబాబును కోరారు. అయితే గతంలో చూస్తే వారం రోజుల కిందట ఇదే షర్మిల తన సోదరుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలిసి తన కుమారుడి వివాహానికి అయితే ఆహ్వానించినట్టే తెలుస్తోంది. మొత్తానికి షర్మిల జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పటికీ కూడా వారికి సంబంధించినటువంటి ఒక ఫోటో కానీ, ఒక వీడియో కానీ, ఒక విజువల్ కానీ బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అసలు ఆ జగన్మోహన్ రెడ్డి షర్మిలను కలిశారా లేదా, అపాయింట్మెంట్ ఇచ్చారా లేదా, లేకపోతే కేవలం తన కుటుంబ సభ్యులతో మాట్లాడి షర్మిల వెనుదిరిగి వెళ్ళిపోయిందా అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతోంది. మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిసీవ్ చేసుకున్న దాంట్లో కనీసం 50% కూడా షర్మిలకి తన సొంత సోదరుడు జగన్మోహన్ దగ్గర అయితే రిసీవింగ్ లేదనేటువంటి చర్చ అయితే నడుస్తోంది. మొత్తానికి చూస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా అత్యంత సన్నిహితులని చెప్పుకోవాలి. 1978లో ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. యువ మంత్రులుగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. మొదటిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి నేతల్లో, అటు మంత్రులుగా చేసినటువంటి నేతల్లో రాజశేఖర రెడ్డితో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. అదేవిధంగా అనేక సంవత్సరాల పాటు, దాదాపు 30 సంవత్సరాల పాటు చంద్రబాబు వర్సెస్ రాజశేఖర రెడ్డి మధ్య పెద్ద ఎత్తున రాజకీయ వైరుధ్యం అయితే జరిగింది. కేవలం రాజకీయాలకు సంబంధించినటువంటి విరోధాలే కానీ ఎక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి విరోధాలు వారిద్దరి మధ్య లేవని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా వారిద్దరికి సంబంధించి ఒకరి మీద ఎప్పుడు కూడా వ్యక్తిగత దోషాలను కానీ, అదేవిధంగా వ్యక్తిగత తగాదాలకు ఎప్పుడు కూడా దిగినటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం చూస్తే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యక్తిగత దోషాలతో పాటు వ్యక్తిగత కక్షలు, అదేవిధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమకు నచ్చినటువంటి రాజకీయ నేతల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి చర్యలు అయితే ఆంధ్రప్రదేశ్లో కనబడతా ఉన్నాయి. మొత్తానికైతే షర్మిల చంద్రబాబును అయితే ఆహ్వానించడం, వివాహానికి తన కుమారుడు వివాహానికి ఆహ్వానించడం అయితే చెప్పుకోదగ్గ పరిణామం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వైఎస్ఆర్ కుటుంబంలో విభేదాలు అయితే తేటతెల్లమవుతా ఉన్నాయి. మొత్తానికి అటు తాడేపల్లి ప్యాలెస్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య ఖచ్చితంగా వివాదం ఉంది అనేటువంటి దానికైతే ఒక బలాన్ని చేకూరుస్తుంది. అదేవిధంగా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారత్కి, అదేవిధంగా వైఎస్ షర్మిలకు మధ్య ఒక వివాదం అయితే ఉంది అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే వైఎస్ షర్మిల ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చిందో, తన కుమారుడు వివాహాన్ని ఆహ్వానించడానికి వచ్చిందో, కనీసం వారిద్దరికి సంబంధించినటువంటి ఒక ఫోటో కానీ, ఒక వీడియో కానీ లేకపోవటం అయితే నిజంగా వాటి వైఎస్ఆర్ అభిమానులు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుందో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనుచరులు కానీ పెద్ద ఎత్తున షర్మిల మీద కామెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. నారా చంద్రబాబు నాయుడే కావాలని షర్మిలని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేశారని, కుటుంబాలను చంద్రబాబు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక ఆరోపణలు అయితే చంద్రబాబు మీద కూడా చేస్తున్నారు. గతంలో చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి మరణం తర్వాత, ఆయన హత్య జరిగిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అంటూ పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేసినటువంటి వైసీపీ కానీ, వైసీపీకి అనుబంధ పత్రికలు కానీ, మరి ఆ రోజు చంద్రబాబుకి ఏ విధమైన సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆయన చేతిలో ఒక పెద్ద కత్తిని పెట్టి ఆయనే వివేకానంద రెడ్డిని హత్య చేశారనేటువంటి విధంగా ప్రజలు నమ్మించాలని చూసినప్పటికీ కూడా నిజాలు నెమ్మదిగా తెలిసిన నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకి ఏ విధమైనటువంటి సంబంధం లేదనేది ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఏదేమైనప్పుడు కూడా తన బాబాయ్ హత్య, అదేవిధంగా తన కుటుంబ సభ్యులు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారో అవన్నీ కూడా పరిగణలో తీసుకుని షర్మిల అయితే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించినట్టు తెలుస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల అయితే పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే జీవం పోశారు. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలని పక్కన పెట్టినటువంటి పరిస్థితులు ఉంటాయి. మొత్తానికి ఏం జరిగిందేమో తెలియదు కానీ అన్నాజల్లుల ఇద్దరి మధ్య అయితే ఖచ్చితంగా రాజకీయ విభేదాలు కాదు, కుటుంబ విభేదాలు, ఆస్తి తగాదాలు అయితే పెద్ద ఎత్తున ఉన్నాయనేటువంటిది జగమెరిగిన సత్యం. అయితే మొత్తానికి చూస్తే షర్మిల చంద్రబాబుని వివాహానికి ఆహ్వానించడం మీద అయితే ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు కనుక వైఎస్ షర్మిల కుమారుడు వివాహానికి కనుక వస్తే మరి జగన్మోహన్ రెడ్డి వివాహానికి హాజరవుతారా లేదా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా వైఎస్ షర్మిల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన కుమారుడి వివాహానికి రమ్మని ఆహ్వానించే పరిస్థితులు అయితే ఉన్నాయని తెలుస్తోంది. బహుశా ఒక 2-3 రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కలిసి తన కుమారుడి వివాహానికి షర్మిల ఆహ్వానించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు.